నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు రావణ కాష్టంలాగా మండిపోతున్నాయి. ఇది ఇక్కడితో ఆగిపోతుందా, మున్ముందు కార్చిచ్చులాగా రగులుకుంటుందా? ఎందుకని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, చేయించారు? 70 ఏళ్ల తన తల్లిని కూడా చూడకుండా నానా రచ్చ చేశారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. వెళ్ళేటప్పుడు నా కొడుకుని తీసుకుపోయాను అని చెప్తున్నాడు. మరి నీకు అంతా తెలిసి అంత దాడి చేస్తారని తెలిసి నువ్వు వెళ్ళిపోయినప్పుడు 70 ఏళ్ల కన్నతల్లిని ఎందుకు వదిలేసిపోయావు? చెల్లెల మీద ఎవరైనా ప్రేమ కురిపిస్తారు, కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం మీ మీద ద్వేషం, విషం చిమ్ముతున్నారు. తనకి ఆడవాళ్ళంటే అసలు కొంచెం కూడా గౌరవం లేదు, ఏం లేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెర మీద కనిపిస్తున్నాడు, కానీ చేయమని చెప్పింది ఇప్పటి వరకు రాజకీయం అంతా నడుపుతోంది అనిల్ కుమార్ యాదవే అని నెల్లూరులో చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ ఇస్తే 2.5 సంవత్సరం మినిస్టర్లో ఉన్నాడు, ఆ మినిస్టర్ పోయిందని అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. వైసీపీలోంచి మిమ్మల్ని ఇద్దరిని వెళ్ళగొట్టారా, లేకపోతే వెళ్ళిపోయేలా చేశారా, పొమ్మను లేక పొగబెట్టారా? మాట్లాడాడు శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు చేశాడు, కడుపు మండి. మీ ఫస్ట్ హస్బెండ్ హర్షవర్ధన్ రెడ్డి గారి మరణం అనుమానాస్పదం, దీంట్లో మీ కీ రోల్ ఉంది అని చెప్పి అంటున్నారు. సర్వసాధారణంగానే నెల్లూరు వాతావరణం ముచ్చెమటలు పట్టిస్తుంది, ఇది సహజం. అయితే నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు రావణ కాష్టంలాగా మండిపోతున్నాయి. ఇది ఇక్కడితో ఆగిపోతుందా, మున్ముందు కార్చిచ్చులాగా రగులుకుంటుందా? కోవూరు ఎక్స్ ఎమ్మెల్యే వర్సెస్ ప్రజెంట్ ఎమ్మెల్యేగా నడుస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మరింతగా కలుషితం చేయబోతోంది అనేటువంటిది ఒక ఆరోపణ అయితే, ఇప్పటికే కలుషితమైపోయినటువంటి ఈ రాజకీయాలకు ఇదొక మచ్చుతునక అనేటువంటిది మరొక ఆరోపణ. ఆరోపణలు, వాదనలు, వాగ్యుద్ధాలు ఎలా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా రాజకీయాలు మున్ముందు ఎలా టర్న్ తీసుకుంటాయనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేసేందుకు లెట్స్ ఇన్వైట్ కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. మ్యామ్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు హాట్ సీట్ అండ్ డయల్ న్యూస్. మ్యామ్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, ఎందుకని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, చేయించారు? దాడి మేము చేయించలేదు, అటువంటి సంస్కృతి విపిఆర్ కానీ నాది కానీ ఇద్దరిది కాదు. మేము 10 మందికి సహాయం చేసేవాళ్ళమే కానీ దాడులు చేసేవాళ్ళము కాదు, చేపించే వాళ్ళము కాదు. దాదాపు 150 మంది వైసీపీ భాషలో చెప్పుకోవాలంటే, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భాషలో చెప్పుకోవాలంటే రౌడీ ముక్కలు కత్తులు, కటార్లు, రాడ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకొని ఇంటి మీదకు వచ్చి నానా రణరంగం చేసి 70 ఏళ్ల తన తల్లిని కూడా చూడకుండా నానా రచ్చ చేశారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. వాళ్ళంతా మీ మద్దతుదారులే అనేటువంటిది కూడా మరొక ఆరోపణ. వాట్ డు యు సే? అతను ఏదైనా చెప్పగలడు. యాక్చువల్గా ఎవరు వెళ్ళినా అతనే చెప్తున్నాడు, నాకు తెలిసి నేను 10 నిమిషాల ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను అని చెప్పి, వెళ్ళేటప్పుడు నా కొడుకుని తీసుకుపోయాను అని చెప్తున్నాడు. మరి నీకు అంతా తెలిసి అంత దాడి చేస్తారని తెలిసి నువ్వు వెళ్ళిపోయినప్పుడు 70 ఏళ్ల కన్నతల్లిని ఎందుకు వదిలేసిపోయావు? ఆమెను కూడా తీసుకుపోయి ఉండొచ్చు కదా. కాబట్టి అతనే కావాలని ప్లాన్ చేసుకొని ఇలాంటి ఒక మాట్లాడాడు. కాబట్టి మాట్లాడిన దగ్గరే ఆ సభకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలే అతని మీద అక్కడే తిరగబడ్డారు. ఎవరో ఒక 2-3 తప్పుతా అతను మాట్లాడుతుంటే నవ్వతా వీళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకునే వాళ్ళు తప్పితే అక్కడున్న మహిళలందరూ అతని మీద తిరగబడ్డారు. సో ఆ తిరగబడిన దానికి, అతను మాట్లాడిన దానికి ఏం రియాక్షన్ ఉంటుందో అని అతనే ప్లాన్ చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మను మాత్రం అక్కడ పెట్టి ఈ సింపతి కోసం అంతా అతనే క్రియేట్ చేసుకున్నాడు. అగైన్ ఐ యామ్ ఇన్సిస్టింగ్, ఇదంతా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సింపతి కోసం చేసుకున్న డ్రామా తప్పితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడికి మీకు కానీ సార్కి కానీ ఏమాత్రం సంబంధం లేదు. మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేస్ మీ మాటనే నిజం అనుకుందాం, ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళే అని చెప్పి అతను వైసీపీ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. జట్టి గోపీనాథ్ రెడ్డి, ఇంత మల్లారెడ్డి, కమలాకర్ రెడ్డి, సిఎస్ తేజ అండ్ కో. లిస్ట్ రిలీజ్ చేయడానికి ఇతను అంటే నేను చెప్తున్నాను, నాకు తెలీదు ఎవరు చేశారు అనేది తెలీదు. మేబీ ఎవరన్నా చేసున్నా కూడా పోలీస్ అంతా వెళ్ళారు అక్కడికి. ఎవరు చేశారో నాకైతే తెలియదు, మేమైతే చేపించలేదు. ఇప్పుడు మీరంతా చూపిస్తున్నారు కాబట్టి జరిగింది చేసింది అని. అలా ఎవరైనా చేసున్నా కూడా పోలీసు వెళ్ళారు. మేము కూడా అట్లాంటి ఎవరైనా చేస్తుంటే అలా చేయబాకని చెప్పండి అని చెప్పాము మేము. అంతేగాని ఎవరు చేశారు, మేము చేయించాం, మేము పంపించాం, మేము చేసామనేది కరెక్ట్ కాదు. బయటకు వచ్చిన తర్వాత మేము అన్నాం అలాగే ఎవరు చేయకండి, ఎవరు ఆవేశపడబాకండి, ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త చెప్పండి అని ఎవరో కొంతమందికి కార్యకర్తలకి చెప్పాను నేను. అంతేగాని మేము చేయించింది, మేము చేయాలనుకుంది కాదు ఇది. అండ్ నాకు తెలిసి చేసింది అంతకన్నా కాదు, మాకు అసలు తెలియదు దాని గురించి. ఓకే, మీకు తెలియదు, మీరు చేయించలేదు. ఒకవేళ మీరే కనుక దాడి చేయించి ఉంటే, చేయించాల్సి వస్తే దీనికన్నా ఎక్కువగా ఉంటుందా? మాది ఆ సంస్కృతి కాదు, దాడి చేయించే సంస్కృతి కాదు. ఇతను ఈరోజు కాదు, గత ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. నీచంగా మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడుతున్నాడు, ఎన్ని మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ టైంలో తట్టుకొని నిలబడి ఎలక్షన్ చేశాను నేను. 54,000 మెజార్టీతో గెలిచాను. కోవూరు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 25 రోజుల్లో నేను క్యాంపెయినింగ్ చేసి ఇటువంటి నీచుడైన ప్రసన్నని ఎదుర్కొని గెలిచాను. నేను ప్రజల మన్నన పొంది గెలిచాను. అలాంటి ఒక ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత ఎమ్మెల్యే, అంతకుముందు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నువ్వేం చేసావో అవినీతి గురించి మాట్లాడే హక్కు నాకుంది, దాన్ని బయటికి తీసే హక్కు నాకుంది. దాని గురించి నేను మాట్లాడితే, అవినీతి గురించి నేను మాట్లాడుతున్నాను, అవినీతి గురించి నీకు సమాధానం చెప్పే ధైర్యము దమ్ము లేదు. దానివల్ల నువ్వేదేదో ప్రతిసారి ఎప్పుడు మీరు ఇది చేశారంటే అతను ఇలాగే మాట్లాడాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు చేశాడు. ఎవరో కడుపు మండి ఈ పని చేశారు, లేదు అతన్నే చెప్పించుకుంటాడు, మనకు తెలియదు. అది దాన్ని కూడా చెప్పలేదు. రాజకీయంగా చూస్తే ప్రత్యర్థులు మీ ఇద్దరు, బంధుత్వం కూడా ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి మ్యామ్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీకు రాజకీయ ప్రత్యర్థి, శత్రువా? అతను నాకెందుకు శత్రువు అవుతాడు? రాజకీయ ప్రత్యర్థి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. పార్టీలో ఉన్నన్ని రోజులు మా ఇంటి చుట్టూ తిరిగాడు, మా కాళ్ళకి దండం పెట్టాడు. అతనికన్నా చిన్నదాన్నైనా నా కాళ్ళకి దండం పెట్టిపోయాడు. మీరే చూసుకోవాలి మమ్మల్ని అని చెప్పి, ఎలక్షన్లో నిలబడుతున్నాం, మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి. అతను నాకెందుకు శత్రువు అవుతాడు? ప్రత్యర్థి అంతే. అదే చెప్తున్నాను, ఒక రాజకీయ ప్రత్యర్థిగా రాజకీయం మాట్లాడు, పొలిటికలైజేషన్ మాట్లాడు. నీకేమైనా ఉంటే, నేనేమైనా చేస్తే దాని గురించి మాట్లాడు. ఇదే నేను అతనికి ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాను, తర్వాత కూడా ఇదే చెప్పాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, చెప్పలేకపోతే వదిలే. నువ్వు అవినీతి చేసావు అనుకుంటాం, గమ్ముకుంటాం. లేదు నేను అవినీతి చేస్తుంటే నువ్వు చెప్పు, నీకు ధైర్యం ఉంటే. అది నీకు చేత కాకుండా చేతగాని మాటలన్నీ మాట్లాడతాడు అతను. అది అతని నైజం. మీరు ఆయనకు వరసకు చెల్లెలు అవుతారు. అవును. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త మీకు అత్త అవుతుంది. అవును. చెల్లెల మీద ఎవరైనా ప్రేమ కురిపిస్తారు, ప్రేమ కురిపించలేని పరిస్థితుల్లో మౌనంగా ఉంటారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం మీ మీద ద్వేషం, విషం చిమ్ముతున్నారు. ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది? అతను నాకు ప్రత్యర్థి మాత్రమే. రాజకీయంలో కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి అతని మీద పోటీ చేశాను. అతనికి తెలుసు అతను ఓడిపోతాడని. తిరిగి మళ్ళీ కోవూరు కాన్స్టిట్యున్సీలో అతను గెలవలేడని తెలుసు. అతనికి తిరిగి రాజకీయం చేయలేడని తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్లో అతను ఏది పడితే అది మాట్లాడతాడు. అది అతనికి అలవాటు, అతని నైజం.
అతను ఒక నీచ ప్రవృత్తి కలిగిన నాయకుడు. మీరు అన్నట్లు ఇప్పుడు మాత్రమే కాదు, మీరు కోవూరు బరిలో ఉంటారు అన్నప్పటి నుంచి మీ మీద ద్వేషము, విషము. చీరలు అమ్ముతుంటే కోట్లు ఎట్లా సంపాదిస్తారో మాకు కూడా చిట్కా చెప్పొచ్చుగా అనే దగ్గర నుంచి మొన్న పిహెచ్డి అంటూ చాలా దుర్మార్గమైనటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేంత వరకు. హౌ డిడ్ యూ రిసీవ్? బికాస్ నాకు కొండంత అండగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ నన్ను ముందుకు నడిపించారు. యాక్చువల్గా అదే ధైర్యంతో ఈరోజు కూడా ముందుకు నడుస్తున్నాను నేను. అతను అంటే మనుషులు మామూలుగా మాట్లాడేటివైతే మనం పట్టించుకోవాలి. అతను మాట్లాడిన భాష, అతను మాట్లాడిన ఏ ఒక్కటి కూడా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ రోజుటి వరకు అతని సంస్కారం తెలుపుతా ఉంది మీకు అందరికీ. అంతే, సంస్కారం హీనమైన మాటలు అంతే. చెల్లెలు అయినా నన్ను ఓడించింది, నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది. మీరన్నట్లుగానే నేను ఇంత ప్రాధేయపడినా, ఇంత వేడుకున్నా కూడా నా మీద కనికరం చూపించలేదు అనేటువంటి ద్వేషం ప్రసన్న కుమార్ రెడ్డి నరంలో నరాన నిండి ఉంది కాబట్టే ఈ స్థాయికి దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అవును, అతను దిగజారుడుతనమే ఈరోజు కనిపిస్తుంది. చెప్పాను కదా నేను ఇందాకే, అతను వెళ్ళిపోతూ తల్లిని కూడా ఇంట్లో వదిలేసిపోయాడు, 70 ఏళ్ళ ఆమెని. సో అతనికి ఆడవాళ్ళంటే అసలు కొంచెం కూడా గౌరవం లేదు, ఏం లేదు. అలాగే చెల్లెల వరుస అయిన నన్ను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది మహిళలు మాత్రమే కాదు, యావత్ సభ్య సమాజం అంతా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టడం మాత్రమే కాకుండా క్షమాపణ చెప్పు సరిపోతుంది అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్య సమాజం మొత్తం దాదాపు ఆదేశించినంత పనిచేసింది. అయినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గకపోగా నేను ఏ వ్యాఖ్యలైతే చేశానో దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నారు. వాట్ యు సే మ్యామ్? అది అతని కుసంస్కారాన్ని చూపిస్తుంది. ఇవి తగ్గాలి అంటే ఇలాంటి నీచమైన రాజకీయ నాయకుల్ని పార్టీలు సస్పెండ్ చేయాలి, ప్రజలు బహిష్కరించాలి. మళ్ళీ ఏ మహిళకి ఇలాంటి అవమానం జరగకూడదు. దానివల్ల నేను అదే అడుగుతున్నాను. అసలు అతను మాట్లాడిన దాని గురించి నాకు ఇన్నిసార్లు ఇంతమందితో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ప్రజలకి ఇటువంటి నీచపు రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టాలి, ప్రజలే కొట్టాలి, వాళ్ళే కొట్టగలరు అని చెప్పడానికే నేను ఇన్నిసార్లు దాని గురించి మాట్లాడుతున్నాను. ప్రజా జీవితంలో నుంచే బహిష్కరించాలి ఇట్లాంటి వాళ్ళని. తెలుగు రాజకీయాలు ఒకెత్తు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకెత్తు, వైసీపీ రాజకీయాలు ఇంకొక ఎత్తు అనేటువంటి అండర్లైన్ చేసుకునేటువంటి స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వైసీపీ నేతలు టార్గెటెడ్ ఉమెన్గానే మాట్లాడుతున్నారు. దాంట్లో ఇప్పుడు విక్టిమ్గా ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు. వైసీపీలో ఉన్న వాళ్ళకి అది చెప్తారా, లేకపోతే టీడీపీ నేతలు, మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లు వాళ్ళ డిఎన్ఏలోనే టార్గెటెడ్ ఉమెన్ ఉంటుందా? మేబీ అదే ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇతను మాట్లాడుతుంటే ఇంకొక 4-5 చెంచా లీడర్లు నవ్వుతున్నారు. వాళ్ళు ఇది తప్పు అని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ మాట్లాడిందేం కరెక్టేనే, తప్పేం మాట్లాడలేదే అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎటువంటి నాయకులు అనుకోవాలి? మళ్ళీ ఒక్కొక్కరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇలాంటి లీడర్సు ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుని ఇది తప్పు, మీరు ఇది చెయ్యకండి అని చెప్పి వాళ్ళకి లీడర్ చెప్పాలి. మంచి జరిగితే ప్రోత్సహించాలి, తప్పు జరిగితే తప్పు అని చెప్పాలి, అన్యాయం జరిగితే ప్రొటెక్ట్ చేయాలి. ఈరోజు నన్ను మన సీఎం గారు ప్రొటెక్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరు పార్టీలో నుంచి ఈరోజు నన్ను ఓన్ చేసుకొని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇంత మనోధైర్యంతో నేను ఉండగలుగుతున్నాను. మీరు చెప్పినటువంటి ఆ చెంచా లీడర్లలో ఒకళ్ళు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవేనా? అవును, అతనే. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెర మీద కనిపిస్తున్నాడు, కానీ మీ మీద వ్యాఖ్యలు చేయమని చెప్పింది, ఇప్పటి వరకు రాజకీయం అంతా నడుపుతోంది అనిల్ కుమార్ యాదవే అని
నెల్లూరులో చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరు నమ్ముతున్నారా? నేను అతనికి అంత ఇది ఉందని నేను అనుకోను. ఎందుకంటే అతను నిన్నగాక మొన్న వచ్చిన నాయకుడు ఏదో అలాగ గెలిచి అలాగ జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ ఇస్తే 2.5 సంవత్సరం మినిస్టర్లో ఉన్నాడు, ఆ మినిస్టర్ పోయిందని అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ తర్వాత 2.5 సంవత్సరం అతను ఏం చేశాడో అతనికే తెలియదు, ఏం మాట్లాడాడో అతనికే తెలియదు. అటువంటి నాయకుడు ఇదంతా నడిపిస్తాడని నేను అనుకోను. కానీ అతనికి కాన్స్టెన్సీ లేకుండా నెల్లూరు నుంచి పారిపోయి 13 నెలల నుంచి కార్యకర్తలను వదిలేసి అక్కడ పోయి అక్కడ ఎంపీగా పోటీ చేశాడు, అక్కడ వాళ్ళని వదిలేశాడు నరసరావుపేటలో. సో రెండూ వదిలేసి అసలు అతనికి ఏ ప్లాట్ఫామ్ లేదన్నమాట, ఏది మాట్లాడడానికి లేదు. అప్పుడప్పుడు నెల్లూరుకి మెరుపు తీగలాగా వస్తుంటాడు, ఏదో 2 మాటలు మాట్లాడుతుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు ఇది ఒకటి దొరికింది. సో ప్రసన్నకి సపోర్ట్ చేసినట్టు, ప్రసన్న పక్కన మాట్లాడినట్టు, ఆయన లీడర్షిప్ ఏదో ఆయన నేను లీడర్ని అని చెప్పి 10 మందికి చూపించుకోవడానికి ఊరికే ఏదో మాట్లాడిపోవడమే కానీ అతన్ని ఏదీ చేత కాదు అతనికి. దుర్మార్గ వ్యాఖ్యలు, విద్వేషం నిండిన వ్యాఖ్యలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తుంటే అనిల్ కుమార్ యాదవ్ పక్కన ఉండి దాన్ని వారించకపోగా పగలబడి నవ్వుతున్నారు. అది వీడియో క్లిప్లో రికార్డ్ అయింది, ఎవ్రీబడి చూస్తున్నారు. ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ ప్రశాంత్ రెడ్డి గారు, ఎందుకు మీ మీద అనిల్ కుమార్ యాదవ్కు అంత ద్వేషం, అంత పగ? అనిల్ కుమార్ యాదవ్ ద్వేషము పగ అనేది అతడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కేవలం ఇతని వల్లే పార్టీలో నుంచి కూడా మేము బయటకు వెళ్ళాం. ఇస్ దట్ రైట్? అవును, ఇతని వల్లే కేవలం పార్టీలో నుంచి మేము బయటకు వెళ్ళిపోయాం. సో అప్పటి నుంచి ఉంది. అతనికి మా దగ్గర ఉన్న రూప్ కుమార్ యాదవ్కి ఏదో వాళ్ళిద్దరికి బంధుత్వం ఉంది, గొడవలు ఉంది. రూప్ కుమార్ యాదవ్ బాబాయ్ అవుతాడు కదా అనిల్ కుమార్ యాదవ్ గారికి. సో దానివల్ల అట్లాగా మేము అతను విపిఆర్ గారికి గొడవ, కానీ అతనికి నాతో ఏం గొడవ లేదు. ఎప్పుడు ఏదో ఇంతకుముందు కూడా అలాగే ఒకసారి మాట్లాడారు, అప్పుడు కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ నన్ను మాట్లాడలేదని చెప్పడం జరిగింది అతను. ఏంటి అసలు మిమ్మల్ని వైసీపీలోంచి ఎలాగైనా కూడా వెళ్ళగొట్టాల్సిందే అని అనిల్ కుమార్ యాదవ్ ఎందుకని డిసైడ్ అయ్యాడు? ఏంటి మీతో ప్రాబ్లం ఏంటి అసలు? అతను వెళ్ళగొట్టాలని డిసైడ్ చేసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళం కాదు, కానీ అతను చేసిన పనులకి మాకు మా సంస్కారం అది కాదు కాబట్టి, మా సంస్కృతి అది కాదు కాబట్టి మేము వెళ్ళిపోయాం బయటికి. కమింగ్ టు ద పాయింట్ ప్రశాంత్ రెడ్డి గారు, వైసీపీలోంచి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఎందుకు వచ్చేశారు అనేటువంటి క్వశ్చన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు కాబట్టే విపిఆర్ దంపతులు వచ్చేశారు అని చెప్పి స్టాండర్డ్ ఆన్సర్ వస్తుంది. మేము ఎందుకు గౌరవం ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇచ్చాము, ఆమెకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాము అనేటువంటి స్టాండర్డ్ ఆన్సర్ వైసీపీ నుంచి వస్తుంది. ఏది కరెక్ట్? ఎందుకు వచ్చేసారు మీరు వైసీపీలోంచి? గౌరవము అంటే అదొక్కటే కాదు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ లాంటి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఈరోజు ఈ రాజకీయ నాయకులు లాంటి రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు ఖండించాలి. ఖండించాలి. ఈరోజు ఈ ప్రసన్న మాట్లాడిన మాటలు ఏ ఒక్కరు కానీ, ఏ లీడర్ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఇది కరెక్టు అని చెప్పి చెప్పగలడా? చెప్పలేనప్పుడు అతన్ని ఖండించాలి. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, నీ మాటలు వెనక్కి తీసుకొని చెప్పాలి. సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పాలి, అది చెప్పి తీరాలి. అలా చెప్పుంటే ఇలాగంతా జరగవు. అలా చెప్పలేకపోతున్నారు, అది కరెక్ట్ కాదు. ఇలాంటి నాయకుల్ని పెంచి పోషించడం ఏ పార్టీలకి, ఏ రాజకీయ పార్టీలకి కూడా కరెక్ట్ కాదు. అనిల్ కుమార్ యాదవ్ ప్రవర్తన తీరు వల్ల నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతోంది, ఇది ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే అని మీరు ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు, పెడచెవర పెట్టారు. అందుకే నెల్లూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది అనేటువంటిది నాకున్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫో. ఈజ్ దట్ రైట్ ఆర్ నాట్? అది రైట్, ఇట్స్ రైట్. ఎప్పుడైతే వైసీపీని వదిలేసి మీరు టీడీపీలో జాయిన్ అయ్యారో వైసీపీ పని అయిపోయింది అని రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది డిసైడ్ అయ్యారు పొలిటికల్ పండితులు.
నెల్లూరు జిల్లాలో అయితే కంప్లీట్గా డిసైడ్ అయిపోయారు వైసీపీకి దెర్ ఈజ్ నో ఛాన్స్ అని. అన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఏంటి అంత గురి ఏంటి మీ ఇద్దరి మీద? అది యాక్చువల్గా విపిఆర్ గారు ఎప్పుడు అసలు రాజకీయాల గురించి దాని గురించి ఎవరి గురించి చెడ్డగా మాట్లాడరు. అది అందరికీ తెలిసిందే ఆయన నైజం మనస్తత్వం. కాబట్టి అలాంటి నాయకుడిని వీళ్ళు పోగొట్టుకున్నారు, అలాంటి మనిషిని పార్టీలో నుంచి పోగొట్టుకున్నారు అనే దీని మీద అందరూ దాన్ని బేస్ చేసుకొని మాట్లాడి ఉండొచ్చు. వైసీపీలోంచి మిమ్మల్ని ఇద్దరిని వెళ్ళగొట్టారా, లేకపోతే వెళ్ళిపోయేలా చేశారా, పొమ్మను లేక పొగబెట్టారా? ఏదైతే మీ బేసిక్గా మేమైతే బయటకు వచ్చేసాం. అది ఇద్దరు ముఖ్యమంత్రులని చూశారు ప్రశాంత్ రెడ్డి గారు మీరు, జగన్మోహన్ రెడ్డి అండ్ బై ద సేమ్ వే చంద్రబాబు నాయుడు గారు. వేర్ ఈజ్ యువర్ కంఫర్టబుల్? ఎక్కడుంది? మేము ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. వీఆర్ గుడ్. టీడీపీలో ఎందుకో ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ మమ్మల్ని ఓన్ చేసుకుంది, సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా మన ఉమ్మడి నాయకులు మొత్తం అందరూ కూడా పార్టీ మొత్తం ఓన్ చేసుకుంది. సో మేము హ్యాపీగానే ఉన్నాం ఇక్కడ. కొవ్వూరులో మీరు థంపింగ్ మెజారిటీతో గెలిచిన తర్వాత స్టేట్ క్యాబినెట్లో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉంటున్నారు అని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్టులు అనుకున్నారు. దాంట్లో నేను కూడా ఒకడిని. బట్ నా అంచనా ఫెయిల్ అయింది. మీకు మంత్రి పదవి ఇస్తానంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వద్దన్నారు అనేటువంటిది మీడియాలో టాక్. వాట్ డు యు సే? మేమైతే కావాలని మేము అనుకోలేదు. మేము బోర్డు మెంబర్ కావాలనుకున్నాం, బోర్డు మెంబర్. ఎందుకు? ఆల్రెడీ మీరు టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు కదా మ్యామ్, మళ్ళీ ఎందుకు దాన్ని అనుకున్నారు? ఆయన కూడా భగవంతుడికి సేవ్ చేయడం నాకు చాలా ఇష్టం, విపిఆర్ గారికి కూడా ఇష్టం. సో ఆయన ఎప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. మంత్రి పదవి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి క్యాడర్ కానీ మీ వాళ్ళు కానీ ఎవరు అనలేదా? నిజంగా మీరు అనుకోలేదా మంత్రి పదవి రావాలని? మంత్రి పదవి అని చెప్పి నేను యాక్చువల్గా పాలిటిక్స్కే కొత్త, ఫస్ట్ అసలు ఎక్స్పీరియన్స్ రావాలి. సో అందువల్ల నేనేం అనుకోలేదు దాని గురించి. ఇప్పటి వరకు మీరు చేసిన రాజకీయం ఒకెత్తు, ఇక్కడ నుంచి చేయబోయేటువంటి రాజకీయం ఒకెత్తు అంటున్నారు నెల్లూరు జిల్లాలో. రాబోయేటువంటి రోజుల్లోనైనా క్యాబినెట్లో మీరు ఉంటారా? ఖచ్చితంగా మంత్రి పదవి నాకు కావాల్సిందే అని పట్టు కూర్చుంటారా? అదంతా ఏం లేదు. అన్నీ సీఎం గారు ఉన్నారు, ఆయన మాకు అండగా ఉన్నారు, మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఆయనకి తెలిసి ఎప్పుడు ఏం చేయాలో. సో ఆయన ఇష్టానికే వదిలేస్తాం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు కేవలం ట్రైలర్ మాత్రమే చూశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలంతా కూడా ట్రైలర్ మాత్రమే చూశారు. అభి పిక్చర్ బాకీ హే, ముందు సినిమా ఉందని చెప్పి మీ వాళ్ళంతా బయట చెప్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, రాబోయేటువంటి రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి పైన, అనిల్ కుమార్ యాదవ్ పైన రివెంజ్ పాలిటిక్స్ ఉండవా? వదిలేస్తారా? అదేం లేదు. మేము యాక్చువల్గా ఆల్రెడీ కేసు పెట్టాను, కేసు ఫైల్ చేశాము. అందులో ఇంకా కొన్ని పేర్లు చేర్చాల్సి ఉన్నాయి, అవి కూడా చేర్చుతాం రాబోయే రోజుల్లో. అండ్ క్రిమినల్ డిఫమేషన్ కేసు అయిపోతున్నాను, అది కూడా డెఫినెట్గా చేస్తాను. సో విపిఆర్ గారు కూడా కేసు ఫైల్ చేయబోతున్నారు ఆయన కూడా. ఎందుకంటే మేము అసలు దాన్ని సరిగా చూడను కూడా లేదు, ఏం మాట్లాడాడు ఏంటి అని. అతను అందరినీ మాట్లాడున్నాడు ఆయన కూడా. సో ఆయన కూడా కేసు ఫైల్ చేయబోతున్నారు. సో మేము చట్టబద్ధంగానే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మేము ఫైల్ చేస్తున్నాం కేసు, దానికి పోలీస్ తగిన ఇది తీసుకుంటారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మీరు వ్యక్తిగతంగా కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే? ఇచ్చాను, వ్యక్తిగతంగా ఇచ్చాను. ఓకే. ఎక్కడ బంధుత్వానికి దెబ్బ పడుతుందో, ఎక్కడ బంధుత్వానికి బీటలు వారుతుందో అని కంప్లైంట్ ఇచ్చే ముందు 1కి 10 సార్లు మేధోమదనం జరిగింది, మీతో మీరు యుద్ధం చేశారు అని చెప్పి మీ సన్నిహితులు కొంతమంది నాతో చెప్పారు. నిజమేనా? అదేం లేదు, అతను మాట్లాడినప్పుడే బంధుత్వం ఎప్పుడో పోయింది. సో అదేం లేదు. ఎన్నికలకు ముందు నుంచే మీరు ఏంటి అనేటువంటిది కనుక మీరు కరెక్ట్గా చూపించి ఉంటే ఇప్పటి వరకు వచ్చుండేది కాదు అనేటువంటిది అనిపిస్తున్నారు చాలామంది. అది మా కార్యకర్తలు అందరూ చెప్తూ ఉంటారు, అమ్మ మీరు వద్దు ఆపేసేయండి, ఎందుకు అందరూ గొడవలు లేకుండా ఉండండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటాను కార్యకర్తలకి. ఎక్కడ అప్పుడు మేము 5 సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డామమ్మా, మీరు మమ్మల్ని ఆపుతున్నారు అని వాళ్ళందరూ నాకు అడుగుతూ ఉంటారు, అందరు కార్యకర్తలందరూ.
వాళ్ళు చేస్తే చేశారులే, మీరు ఆ పని చేయబాకండి అని నేను చెప్తుంటాను మామూలుగా. సో అది వాళ్ళు ఈరోజు నన్ను అడుగుతున్నారు, మీరు కదమ్మా మమ్మల్ని అందరినీ ఆపారు, ఈరోజు చూడు నిన్నే ఎలా మాట్లాడారో, మీరు మమ్మల్ని ఆపకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్తున్నారు వాళ్ళు. అది చెప్తున్నారు. ఇక ముందు ఆపగలరా? తప్పకుండా. ఎప్పుడు కూడా మేము గొడవలకి వెళ్ళే వాళ్ళం కాదు, గొడవలు కావాలనుకునే వాళ్ళం కాదు. ఎగ్జాక్ట్లీ. నేను ప్రజా సేవ చేయడానికి కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అదే చేసుకుంటూ వెళ్తున్నాను నేను 13 నెలల నుంచి. అంతేగాని ఏదైనా ప్రజలకి ఇప్పుడు అసౌకర్యం జరిగినప్పుడు ఆ అవినీతి గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ చూసినా, ఎక్కడ ఏ రోడ్ చూసినా, ఏ కెనాల్ చూసినా, ఏ హౌసింగ్ చూసినా, ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి చేస్తున్నారు. మైనింగ్ చూసినా అంతా చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం కాన్స్టిట్యున్సీలో తిరిగేటప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి ఆ మాటలు వెత్తాల్సి వస్తుంది. ఇంతకుముందు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా చేస్తున్నాము అని చెప్పి అది నాకు తప్పదు, నేను మాట్లాడాల్సి. సో అవతల వాళ్ళు దానికి గమ్ముగానే ఉండాలి, లేదా సేమ్ దానికే స్పందించాలి. అంతేగాని వాళ్ళు మాట్లాడతారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఎదురు కౌంటర్ ఇవ్వాలంట. వాళ్ళు నిన్న మాట్లాడిన దానికి నేనేం ఎదురు కౌంటర్ ఇస్తాను? మీరు నాకు ఇవ్వాలి. మీ అవినీతి గురించి నేను మాట్లాడితే నువ్వు అవినీతి గురించి మాట్లాడకుండా ఇంకేదేదో మాట్లాడి నేను మాట్లాడాలి, నేను మాట్లాడిన దానికి మీరు కౌంటర్ ఏంటి అంటాడు. మినిస్టర్గా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు, తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఖర్చులతో చేసినటువంటి అభివృద్ధి పనుల మొత్తాన్ని, సెంట్రల్ లైటింగ్ని, రోడ్లని మొత్తం ఇప్పుడు మీరు చేయించినట్టు చెప్పుకుంటున్నారని చెప్పి. సెంటర్ లైటింగ్ చేసుండొచ్చు, అది ఎక్కడ, ఇది కూడా నేను చెప్పలేదు నేను చేశానని. వాళ్ళు వర్క్ శాంక్షన్ చేయించారు, ఎలక్షన్ ముందు వేశారు, వర్క్ ఒక కాంట్రాక్టర్కి వచ్చింది, ఆ కాంట్రాక్టర్ దగ్గర వర్క్ మీకు వచ్చింది కాబట్టి నాకు పర్సెంటేజ్ కావాలని చెప్పి తీసుకున్నాడు, వర్క్ ఏమో ఆగిపోయింది, అసలు చేయనే లేదు. తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేయకపోతే ప్రాబ్లం అని చెప్పి ఆ వచ్చిన వర్క్ని ఆ కాంట్రాక్టర్ని మారిస్తే కూడా మళ్ళీ అది ఎక్కడ ఆ వర్క్ వెళ్ళిపోద్దు అని అదే కాంట్రాక్టర్తో నేను చెప్పి చేయించాను. సార్ని పర్మిషన్ తీసుకొని సీఎం గారి దగ్గర ఆ రీవర్క్ చేయించి ఆ వర్క్ స్టార్ట్ చేయించాం. దాని గురించే నేను చెప్పాను, అంతేగాని వాళ్ళు చేసింది నేను చేశానని చెప్పలేదు. వాళ్ళకి అది వినేంత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. నేనేం మాట్లాడానో వాళ్ళకి అర్థం కూడా కాలేదు. నెల్లూరు జిల్లా ప్రజలకు, నెల్లూరు జిల్లా వాస్తవ్యులకు మీరేంటో తెలుసు. బై ద సేమ్ వే హౌ బిగ్ షాట్స్ యు ఆర్ అనేటువంటిది కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. మీ అతి మంచితనమే కొన్నిసార్లు మీ చేతగాంతనంగా ప్రూవ్ అవుతుంది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా నుంచి ఓపెన్గా ఇలా మాట్లాడుతున్నారు అనే వాదనని ఒప్పుకుంటారా? అది అతి మంచితనం వల్ల అంటే మేము ఇలాంటి వాటికి పోయేవాళ్ళం కాదు. రాజకీయాల్లోకి వచ్చాం సేవ చేయడానికి, సేవ చేస్తున్నాం, 10 మందికి మంచి చేస్తున్నాం. మనం ఇంతకుముందు 10 మందికి చేస్తే ఇప్పుడు 100 మందికి చేస్తున్నాం. దాని గురించి ఫోకస్ పెడతాం, కానీ మేము మిగతా ఇవన్నీ వీళ్ళంతా మాట్లాడినట్టు ఇవన్నీ మేము మాట్లాడలేము, మాకు చేత కాదు. అది అంత మాత్రాన చేతగాంతనం అయిపోదు. సంస్కారం లేని రాజకీయం చేయడం మాకు రాదు, సంస్కారం లేని మాటలు మాట్లాడడం మాకు రాదు. అంత మాత్రాన అది చేతగాంతనం కాదు. మంచితనానికి ఒక లిమిట్ ఉంటుంది. మంచితనానికి ఒక లిమిట్ ఉంటుంది, సహనానికి కూడా, సహనానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లక్ష్మణ రేఖ దాటినట్టుగా కనిపిస్తోంది, దానికి ట్రైలర్ కూడా కనిపిస్తోంది. మున్ముందు కూడా ఇలాగే శాంతంగా, ప్రశాంతంగా, సార్థక నామధేయులాగా ఉంటారా? తప్పకుండా. ఎప్పుడు నేను నా పని నేను చేసుకుంటూ పోతాను, పాజిటివ్గా పోతుంటాను. ప్రజలకి నేను ఏమైతే చేయాలనుకుంటానో అవి తప్పకుండా చేస్తాను. ఎవరు అడ్డం వచ్చినా అది ఆగేది లేదు. మ్యామ్, లెట్స్ ప్లే ట్రూత్ ఆర్ డేర్ గేమ్. ఇప్పటి వరకు మీ మీద ఉన్నటువంటి ఆరోపణల్ని, మీ మీద ప్రజల్లో లేకపోతే కొంతమంది వర్గం పనిగట్టుకొని చేసిన దుష్ప్రచారం మీ వరకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ యు ఆర్ ఆన్ ద హాట్ సీట్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ యూ. ఫస్ట్ క్వశ్చన్, లోకేష్ ఎప్పుడు చూసినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఉన్నారు.
రెడ్ బుక్ అనే పేరెత్తితేనే వైసీపీ భయపడిపోతుంది అంటున్నారు. నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ ఉండగానే రెడ్ బుక్ అమలైంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి. ఈజ్ దట్ రైట్? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఆయన వెళ్ళిపోయారు, అంతా బాగా జరిగిపోయింది ప్రోగ్రామ్. అండ్ అటువంటి అసలు ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు అసలు తెలియని కూడా తెలియదు. మన ఇంటికి కూడా వచ్చారు, మా దగ్గర కూడా ఉన్నారు. 2 hours ప్రశాంతంగా జరిగింది. ఆయన వెళ్ళిపోయారు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. మిమ్మల్ని చూస్తే చాలా సౌమ్యంగా, హుందాగా, ప్రశాంతంగా, ది మోస్ట్ కూలెస్ట్ పర్సన్ లాగా ఆన్సర్ చెప్తారు. కానీ మీలో ఓ అపర కాళిక ఉంది, బయటికి వస్తే ఎవరు తట్టుకోలేరు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. డూ యూ హ్యావ్ దట్ ఫేస్? అట్లాగేం లేదు, కానీ ఎవరు కూడా ఒక మాట నన్ను అంటే ఒప్పుకునేది లేదు. దానికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. సో మనం తప్పు చేయనప్పుడు ఎదుటి వాళ్ళు ఎలాగంటే అలాగ మాట్లాడుతుంటే వినాల్సిన అవసరం నాకు లేదు. మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, మిమ్మల్ని తీవ్రంగా నిందిస్తూ ఒక 2 ఆరోపణలు బాగా ట్రోల్ అవుతున్నాయి. టు బీ ఫ్రాంక్, నేను అది అడగకూడదు, కానీ మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారనేటువంటి నమ్మకంతో అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ మ్యామ్, మీ ఫస్ట్ హస్బెండ్ హర్షవర్ధన్ రెడ్డి గారి మరణం అనుమానాస్పదం, దీంట్లో మీ కీ రోల్ ఉంది అని చెప్పి అంటున్నారు. అవన్నీ ఈ వేస్ట్, ఈ నీచమైన ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఇచ్చేసారే, వాళ్ళు చేపిస్తున్న ఇది. అతనికి మొత్తం తెలుసు. నేను పెళ్ళి చేసుకున్న నాటి నుంచి హర్షవర్ధన్ రెడ్డి చనిపోయేదాకా కూడా ప్రసన్నకి మొత్తం తెలుసు. ఆయన డిప్రెషన్ వచ్చి ఆయన హెల్త్ బాగాలేక ఆయన చనిపోయారు. అది మా కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఈరోజు మాట్లాడినంత మాత్రాన, చెత్త మాట్లాడినంత మాత్రాన ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు కూడా. ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్ కాబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారంటే ఆరోపణ పైన ఇట్స్ నాట్ కరెక్ట్. నెల్లూరు జిల్లా రాజకీయాలను మీరు, ప్రభాకర్ రెడ్డి గారు చాలా కాస్ట్లీ చేసేశారు అనేటువంటి ఆరోపణ బలంగా వినిపిస్తుంది. అదేం లేదు, అందరూ మేము అసలు దాని గురించి అంత కాస్ట్లీ అని ఇదని ఏం లేదు. మేము ప్రజాసేవ చేయడానికి కోసం వచ్చాం, చేస్తున్నాం, అంతే. మ్యామ్, లెట్స్ ఎండ్ అప్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రశాంత్ రెడ్డి గారు, ఆడది ఏం గెలుస్తుందిలే అనుకున్నారు, థంపింగ్ మెజారిటీ చూపించారు, గెలిచారు. ఆడది రాజకీయంలో ఎలా ఉంటుందిలే అనుకుంటున్నారు, ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఆడది మునుముందు ఎలా రాజకీయాల్లో మనగలుగుతుందో చూద్దాం అంటున్నారు. వాట్ యు సే? అసలు ఫస్ట్ ఈ ఆడది అనే మాట అనడం ఆపేయండి. మీరు కూడా, ఎవరైనా కూడా, ప్రెస్ వాళ్ళు కూడా, ఎవరైనా ఒకటే ఈ రోజుల్లో. ప్రజాసేవ చేయడానికి ఆడవాళ్ళ మగవాళ్ళ అనే అవసరం లేదు. రాబోయే రోజుల్లో 33% విమెన్ రిజర్వేషన్ రాబోతుంది. మాలాంటి వాళ్ళు రాబోయే యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో ఇలాంటి నీచమైన రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి మేము వెనకడుగు వేసేది లేదు. ఇలాగే మేము ధైర్యంగా, మనోధైర్యంతో ముందుకెళ్తూనే ఉంటాం. అడ్డం వచ్చిన వాళ్ళకి గుణపాఠం చెప్తూ ముందుకెళ్తూ ఉంటాం. ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకు ఎంపీగా ఉన్నారు, కొవ్వూరుకి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో మీ ఇంప్రెషన్, మీ సిగ్నేచర్ ఎలా ఉంటుంది 2 కాన్స్టిట్యున్సీస్ పైన? సర్ది అండ్ బదేశంబి మీది. ఇద్దరు చర్చించుకుంటారు కదా, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది. ఎట్లా, ఏముంటుంది? ఏది చర్చించుకున్నా మేమిద్దరం ఒకటే చర్చించుకుంటాం, 10 మందికి మంచి చేయాలి అని. మాకు తెలిసింది అదే, ఇద్దరికీ తెలిసింది అదే, 10 మందికి మంచి చేయాలి. ఏ రకంగా అయినా మంచి చేస్తాం మేము. ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి మేము లేదని చెప్పం. వాళ్ళకి మాకు చేతనైన సాయం చేసి పంపిస్తాం. అది విపిఆర్ గారి నైజం. ఆయన అడుగుజాడలో నడుస్తున్న నాకు అదే మనస్తత్వం. కాబట్టి మేమిద్దరము అంతే, 10 మందికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయం అనేది ఒక ప్లాట్ఫామ్ చేసుకొని చేస్తున్నాం. లేకపోయినా మేము ఆల్రెడీ ఒక స్కూల్ రన్ చేస్తున్నాం, హాస్పిటల్ రన్ చేస్తున్నాం, ఎన్నో చారిటీస్ చేస్తున్నాం, ఎంతోమందికి వాటర్ ప్లాంట్స్ ఇచ్చాం, అవన్నీ మేమే రన్ చేస్తాం. సో ఇలాంటివి చాలా చేస్తాం. అదేమంటే ఇవన్నీ ఏదో సిఎస్ఆర్ ఫండ్లు అలాగే
అనుకున్న వాళ్ళందరూ సిఎస్ఆర్ ఫండ్లతో వాటితో చేయలేరు కదా. అవును. మనసు ఉండాలి చేయడానికి. ఆ మనసు మాకుంది, మేము చేస్తున్నాం. కొందరు హద్దులు దాటి మాట్లాడారు, పట్టించుకోలేదు, బరిదెగించి మాట్లాడారు. దాని పర్యవసానాలు ఇప్పుడు చూశారు. చాలా గాయపడ్డారు మీరు. మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళకి ప్రత్యర్థులైనా శత్రువులైనా సోషల్ మీడియాలో సైకోలైనా వాళ్ళకేం చెప్తారు? తెలుగు రాష్ట్రాలకి ఏం చెప్తారు? ఎవరు ట్రోల్ చేసినా వాళ్ళు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. వాళ్ళకి తోబుట్టువులు ఉంటారు. ట్రోల్ చేసే ముందు కూడా ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు చెప్పాయని చెప్పి ఏది పడితే అది ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియా అనేది ఉండేది మంచితనాన్ని 10 మందికి పంచడానికే, కానీ ఇలాంటివి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేయకూడదు. సీఎం గారు ఆల్రెడీ చెప్పున్నారు, ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టను అని. ఈ ట్రోల్ చేసే వాళ్ళని వదిలిపెట్టము, మాట్లాడే వాళ్ళని వదిలిపెట్టము. రాజకీయాలు ఒకప్పుడు బురదగుంట అన్నారు మేము ఎదుగుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు రాజకీయాలు సెప్టిక్ ట్యాంక్ లాగా తయారయ్యాయి. ఇలా కొంతమంది బరిదెగించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇంతకుముందు కొంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. బట్ వీళ్ళందరికీ భయపడి నీతి నిజాయితీగా రాజకీయం చేసే వాళ్ళని ఆ సైడ్ కూడా ఒకటి ఉంది. మనమందరము వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని మాలాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చాం. ఏం చేస్తారు అనేటువంటిది తెలుగు రాష్ట్రాల మొత్తం అంతా మీ వైపు చూస్తున్నాయి ప్రశాంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు టార్గెటెడ్గా పాలిటిక్స్, చట్టం తన పని తను చేసుకోబోద్ది. ఆల్రెడీ నేను చట్ట ప్రకారం కేసులు పెట్టున్నాను. ఏం జరగాలో అదే చూసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ బరితెగింపు రాజకీయాల్లో మీరు చూపిస్తున్నటువంటి తెగువ, మీ శాంతతత్వము, మీ క్షమించే గుణము రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శత్రువైనా కూడా క్షమించే గుణాన్ని మీరు సార్ మెయింటైన్ చేస్తున్నందుకు ఆన్ రికార్డ్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.